ఇండియన్ సినిమాల హవా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉండటం మనకు తెలిసిందే. అలాంటి క్రేజ్ను పుష్ప 2 మరింత పుంజుకుంటోంది. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే రికార్డులను సృష్టిస్తోంది. పుష్ప 2 గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా యూఎస్లో మొదటి షో ప్రారంభం అవ్వకముందే భారీగా ప్రీసేల్ ద్వారా కలెక్షన్లు అందుకుంటోంది. యూఎస్లో ఇండియన్ సినిమాలకు ఉండే మార్కెట్ గురించి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మన పాన్ ఇండియా సినిమాలకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇకపోతే పుష్ప 2 ప్రీమియర్ షోలకు గాను యూఎస్లో $2 మిలియన్ దాటినట్లు సమాచారం. ఇది ప్రీమియర్ షోల ద్వారానే సాధించిన తొలి రికార్డ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా యూఎస్ తర్వాత అరబ్ దేశాల్లో కూడా ఈ సినిమా ప్రభావం చూపిస్తోంది. అరబ్ దేశాల్లో మన ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అఖండ, కేజీఎఫ్, RRR సినిమాలకు అక్కడ అత్యధిక స్క్రీనింగ్ జరిగి మంచి వసూళ్లు రావడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పుష్ప 2 కూడా అక్కడి రికార్డు స్థాయిలో ప్రీసేల్స్ను అందుకోబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి, బుకింగ్లో ఉన్న పెరుగుదల ఈ విషయానికి నిదర్శనం. ఇక మన తెలుగు సినిమాలు ఇంతవరకు అరుదుగా మాత్రమే చూసే ఓషియానియా దేశాల్లో, ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పుష్ప 2 ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బాహుబలి తర్వాత ఈ దేశాల్లో మన తెలుగు సినిమాల హవా మరింత పెరిగింది. ఇప్పుడు పుష్ప 2 ఈ దేశాల్లో కూడా $700K దాటిన ప్రీసేల్స్ కలెక్షన్లతో సరికొత్త రికార్డును నమోదు చేసింది. రిలీజ్కి ఇంకా 3 రోజుల ముందుగానే ఇలాంటి సంఖ్యను సాధించడం అనేది గర్వకారణం. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా పుష్పరాజ్ పాత్రను అనుకరించి చేసిన వీడియోల ద్వారా అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి స్పెషల్ కనెక్ట్ సినిమాకి అదనపు అట్రాక్ట్గా మారింది. ఇది చూస్తే పుష్ప 2 మానియా కేవలం ఇండియా, యూఎస్, అరబ్ దేశాలకే పరిమితం కాలేదు. ఓషియానియా దేశాల్లో కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే విడుదల తరువాత వసూళ్ల పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డును సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.